మనం ఉండే ఏరియాల మన గల్లీలల్లా కనీసం ఒక్కరిద్దరినన్నా చూస్తూ ఉంటాం టక్కరై పానాలు పోయేటోళ్ళను. గాల్లే కాదుల్లా కొంతమందికి టక్కరై కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగిన వాళ్ళని కూడా చూసుంటాం. కానీ వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినా తీసుకోము. అగో గందుకనే గసంటోళ్ళ కోసమే ఈ వీడియో. ఒక్కరా ఇద్దరా ఈ నేల మీద పడి ప్రాణాలు దిలిన ఒక్కరా ఇద్దరా ఎంతని చెప్తాం ఏమని చెప్తాం. ఒక 50 కిలోమీటర్లు పోయేలోపు ఒక టక్కర చూస్తుంటాం మనం. దినాము రోడ్లన్నీ రక్తపు మడుగులై రక్తపు టేరులై పారుతుంటాయి. అయినా కూడా కనీసం మన సేఫ్టీ మనమైనా పాటించని రోజులలో మనం ఉన్నాం. సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా హెల్మెట్ పెట్టుకోకపోయినా తాగి నడిపినా ఓవర్గా స్పీడ్గా పోయినా దేనికో గుద్దుకొని ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళ చరిత్రలు వాళ్ళ ముచ్చట్లు అన్నీ ఇనే ఉంటాం. కానీ ఇంత జరుగుతున్నా మనం అయితే పట్టించుకోం. అగో ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వై జంక్షన్ దాకా పిల్లలతోని పోలీసులు కలిపి ఇగో గిట్లా జాతీయ రహదారి బాధ్యత మాసోత్సవాలు 2025 రహదారి బాధ్యత మనందరి బాధ్యత అని ఫ్లెక్స్ ఒకటి కట్టించి అందరికి కనువిప్పు కలిగేటట్టు రోడ్ నుంచి ర్యాలీ తీసి మైక్ పట్టుకొని ఇట్లా చెప్పుకొచ్చింది మన ఎస్పీ మేడం. ఈ రోజు ఒక ర్యాలీ మానవహారానికి ఇక్కడికి వచ్చాం. సో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయిలు అబ్బాయిలు అండ్ పబ్లిక్ అందరికి కూడా, పబ్లిక్కి అండ్ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం చాలా పెద్ద నేరం. ఒక మర్డర్ కేసుల్లో మరణించిన వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ కార్యక్రమానికి మనం అందుకే ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది. మనము రోడ్డు సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేయాలని చెప్పి అందరికి నేను చెప్తున్నాను. అలాగే మనమందరం కూడా భారతదేశ పౌరులం. ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే మనమందరం కూడా బాధ్యతగా పనిచేయాలి. హక్కులతో పాటు బాధ్యతలు ప్రతి ఒక్కరూ గుర్తెరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒక్క బాధ్యత ఏంటంటే రోడ్డు సేఫ్టీ నియమాలని పాటించడం కూడా ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత, ఒక పౌరురాలిగా మన యొక్క బాధ్యత. ఇవి నిబంధనలు పాటించకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా కఠినమైనటువంటి ఫైన్స్ వేయడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ ఫైన్స్ కూడా వేస్తారు. ముందుగా మీకు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు దానిలో భాగంగా. తర్వాత నిబంధనలను కఠినంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని పట్ల కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియాలో. సో ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. సెల్ఫ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. సో ఇవి మనం ప్రొటెక్ట్ చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అలాగే సీట్ బెల్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం, తాగి వాహనం నడపకుండా ఉండటం, హై స్పీడ్లో వెళ్లకుండా ఉండడం, వాహనానికి సంబంధించినటువంటి తగిన పత్రాలు మన దగ్గర కలిగి ఉండడం మీ అందరికి తెలియజేస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. అగ్గో ఇన్నర్ కదా, మర్డర్ లై చచ్చిపోయిన వాళ్ళ కంటే రోడ్డు మీద టక్కర్ లై పానం పోయిన వాళ్ళే ఎక్కువ నాట మన భారతదేశంలో మన రాష్ట్రంలో. అగో అందుకని ఈ అవగాహన కార్యం అన్నట్టు అందరూ రూల్స్ పాటించాల్సిందేనట. లేకపోతే ఎక్కువ ఫైన్లు ఉంటాయట, తర్వాత శిక్షలు కూడా ఉంటాయట. హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్పుకొచ్చింది మన ఎస్పీ మేడం. వాజీవే. కొంతమంది అయితే పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని తర్వాత తీసేస్తారు, ఏదో పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నట్టు. ఇగో చూడురు మరి బ్యానర్లు కట్టి మరి మైక్ పట్టుకొని చెప్తున్నా కూడా వినకపోతే మన పానాలకు వాళ్ళు గ్యారంటీ కాదు, మన పానాలకు మనమే గ్యారంటీ. ఈ ముచ్చటినాకనన్నా బండ్లు నడిపేటోళ్ళు జర సోయి తెచ్చుకోవాలి.